నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. కార్వేటి నగరంలో శ్రీ వేణుగోపాలుని పవిత్రోత్సవాలకు అంకురార్పణ. తిరుచిపై ఊరేగుతూ ఉత్సవ సన్నాహాలను పర్యవేక్షించిన విశ్వక్సేనుల వారు. దేవుని కడప లక్ష్మీ వెంకటేశ్వర ఆలయంలో బాలాలయ క్రతువులు. శాస్త్రోక్తంగా యాగశాల పూజలు, శాంతి హోమం. అమరావతి టీటీడీ ఆలయంలో వార్షిక పవిత్రోత్సవాలు. శ్రీ వెంకటేశ్వరుని సన్నిధిలో ఆగమోక్తంగా యాగశాల పూజలు. తిరుపతిలో ఘనంగా చిన్న వీధి ఉట్లోత్సవం. తిరుచిపై శ్రీ గోవిందరాజస్వామి, పల్లకీపై శ్రీకృష్ణ స్వామి దర్శనం. తిరుమలలో ఘనంగా శ్రీ శ్రీనివాస విశ్వశాంతి మహాయాగం. ధర్మగిరి వేద విజ్ఞాన పీఠంలో శాస్త్రోక్తంగా యాగశాల క్రతువులు. టీటీడీకి అనుబంధంగా ఉన్న కార్వేటి నగరం శ్రీ వేణుగోపాల స్వామివారి దేవాలయంలో మంగళవారం రాత్రి వార్షిక పవిత్రోత్సవాలకు అంకురార్పణ ఆగమోక్తంగా జరిగింది. ప్రతి ఏటా ఆలయంలో తెలిసి తెలియక జరిగే దోషాల నివారణార్థం పవిత్రోత్సవాలను నిర్వహిస్తారు. ఇందులో భాగంగా మంగళవారం సాయంత్రం విశ్వక్సేనుల వారిని ఆలయ ప్రాంగణంలో సర్వాంగ సుందరంగా అలంకరించి తిరుచిపై కొలువుదీర్చారు. అనంతరం ఆలయ అర్చకులు స్వామివారికి విశేష ఆరాధనలు నిర్వహించి కర్పూర నీరాజనాలు సమర్పించారు. అనంతరం మంగళ వాయిద్యాల నడుమ విశ్వక్సేనుల వారు తిరుచిపై ఆలయ మాడవీధుల్లో ఊరేగుతూ పవిత్రోత్సవ ఏర్పాట్లను పర్యవేక్షించారు. తరువాత యాగశాలకు విశ్వక్సేనుల వారిని తీసుకువచ్చి వేంచేపు చేశారు. ఆగమ పండితులు, అర్చకులు యాగశాలలో విశ్వక్సేన పూజ, పుణ్యాహవచనం, మేధిని పూజ, మృత్ సంగ్రహణం తదితర క్రతువులను నిర్వహించి వైఖాన సాగమోక్తంగా అంకురార్పణ జరిపారు. పవిత్రోత్సవాలలో భాగంగా రేపు స్నపన తిరుమంజనం, పవిత్ర ప్రతిష్ఠ, పవిత్ర సమర్పణ, మహాపూర్ణాహుతి కార్యక్రమాలను నిర్వహించనున్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం అనుబంధంగా ఉన్న దేవుని కడప శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామివారి దేవాలయంలో బాలాలయ క్రతువులు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఆలయ అభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా జీర్ణోద్ధరణ పనులు జరుగుతున్నాయి. ఈ సందర్భంగా 3 రోజుల పాటు నిర్వహిస్తున్న బాలాలయ పూజలలో భాగంగా తొలి రోజున అర్చకులు యాగశాలలో విశ్వక్సేన పూజ, వాసుదేవ పుణ్యాహ వాచనం, ద్వారా తోరణం, ధ్వజకుంభారాధన, సోమకుంభాది పాలికారాధన, దారుబింబములకు ఛాయాధివాసం నిర్వహించారు. ఆపై శాంతి హోమం, కర్మాంగ స్నపన తిరుమంజనం, వేద స్వస్తి జరిపి మహామంగళహారతులు సమర్పించారు.
తిరుమలలోని ధర్మగిరి వేద విజ్ఞాన పీఠంలో సాంగ్యోపంగా శ్రీ శ్రీనివాస విశ్వశాంతి మహాయాగం ఆగమోక్తంగా కొనసాగుతోంది. భక్తులకు ఐశ్వర్య సిద్ధి కలగాలని, ఆయురారోగ్య సంపదలు సమకూరాలని తిరుమల తిరుపతి దేవస్థానం 3 రోజుల పాటు ఈ యాగాన్ని నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా మంగళవారం ఉదయం ధర్మగిరి వేద విజ్ఞాన పీఠంలోని ప్రార్థనా మందిరంలో శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి ఉత్సవ మూర్తులకు పూజలు జరిపారు. అనంతరం యాగశాలలో వైఖానస ఆగమ పండితుల ఆధ్వర్యంలో భగవత్ ప్రార్థన, శ్రీదేవి భూదేవి సమేత స్వామివారి ఉత్సవ మూర్తులకు అర్చన, నివేదన, నీరాజనం సమర్పించారు. ఆపై విశ్వక్సేన పూజ, పుణ్యాహ వాచనం, అగ్ని ప్రణయనం, కుంభారాధన, ఉక్త హోమం, విశేష హోమాలు, సర్వ ప్రాయశ్చిత్త హోమం, తీర్థప్రసాద వినియోగం జరిపారు. అమరావతి వెంకటపాలెంలో కొలువైన శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవాలయంలో వార్షిక పవిత్రోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. తిరుమల తిరుపతి దేవస్థానం అనుబంధంగా ఉన్న ఈ ఆలయంలో దోష నివారణార్థం 3 రోజుల పాటు పవిత్రోత్సవాలను నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో ఉత్సవాలలో 2వ రోజున అర్చకులు యాగశాలలో కలశ స్థాపన, పుణ్యాహ వాచనం, పంచగవ్యారాధన, అఖల్మష హోమం, వాస్తు పూజ, వాస్తు హోమం, పర్యాగ్నికరణ, వాస్తుశుద్ధి, తిరుమంజనం క్రతువులను జరిపారు. తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామి వారి ఆలయంలో చిన్న వీధి ఉట్లోత్సవం మంగళవారం వేడుకగా జరిగింది. ఏటా కృష్ణాష్టమి ముగిసిన 3వ రోజు చిన్న వీధి ఉట్లోత్సవం జరపడం సంప్రదాయంగా వస్తోంది. ఈ సందర్భంగా ఆలయంలో శ్రీ గోవిందరాజస్వామి వారిని ఒక తిరుచిపై, శ్రీకృష్ణస్వామి వారిని వేరొక పల్లకీపై విశేష అలంకరణతో కొలువు తీర్చి పూజలు నిర్వహించారు. అనంతరం మంగళ వాయిద్యాలు, మేళతాళాల నడుమ స్వామివార్లను వేదాంత దేశికుల సన్నిధిలో వెంచేపు చేసి నివేదన, నీరాజన సమర్పణ గావించారు. అనంతరం గోవిందరాజస్వామి వారు ధరించిన పుష్పమాలికను వేదాంత దేశికులకు ధరింపచేసి సటారి మర్యాదలు పూర్తి చేశారు. ఆపై పరకాల మఠం, చిన్నజీయరు మఠం, అనంతాళ్వాన్ సన్నిధి, చందనం అర వద్ద ఉన్న పరవాస్తువారి మర్యాదలు జరుపుకున్న తరువాత చిన్న వీధిలోని మహంతు మఠం వద్ద స్వామివార్లను కొలువు తీర్చి ఉట్లోత్సవం నిర్వహించారు. ఆపై పెద్ద జీయర్ మఠంలో స్వామివార్లకు ఆ స్థానం సంప్రదాయబద్ధంగా జరిగింది. అనంతరం ప్రతివాద భయంకర్ అಣ್ಣన్, తిరుమల నంబి సన్నిధి, ఆచార్య పురుషుల సన్నిధి వద్ద శ్రీ గోవిందరాజస్వామి, శ్రీకృష్ణ స్వామివారు వేంచేసి భక్తులకు అభయ ప్రదానం చేశారు. ఆ తర్వాత స్వామివార్లు తిరిగి ఆలయానికి చేరుకోవడంతో చిన్న వీధి ఉట్లోత్సవం భక్తుల సభరితంగా ముగిసింది. చిడుక్కని చిందగను పలుమరు ఉట్ల పండుగను, చిలుకు చిడుక్కని చిందగను పలుమరు ఉట్ల పండుగను, చిలుకు చిడుక్కని చిందగను. వీధులా ఉట్లు కృష్ణుడు తాళ్ళు తెగిపడ తన్నగను, ఊళ్ళ వీధులా ఉట్లు కృష్ణుడు తాళ్ళు తెగిపడ తన్నగను. పెళ్ళు కఠిల్లు పెఠిల్లు చిఠిల్లని పెళ్ళుగా మ్రోసే పెనురవము, పెళ్ళు కఠిల్లు పెఠిల్లు చిఠిల్లని పెళ్ళుగా మ్రోసే పెనురవము, పలుమరు బుట్ల పండుగను, చిలుకు చిడుక్కని చిందగ.
తమిళనాడు రాష్ట్రం చెన్నై మహానగరంలోని టీటీడీకి అనుబంధంగా ఉన్న శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో వార్షిక పవిత్రోత్సవాలకు అంకురార్పణ జరిగింది. ఏడాది పొడవునా అమ్మవారి సన్నిధిలో నిర్వహించిన కైంకర్యాలలో తెలిసి తెలియక జరిగిన దోషాల పరిహారార్థం టీటీడీ పవిత్రోత్సవాలను ఆగమోక్తంగా నిర్వహిస్తోంది. ఈ సందర్భంగా శ్రీ పద్మావతి అమ్మవారి సన్నిధిలో ఆగమ పండితులు, అర్చకుల ఆధ్వర్యంలో విశ్వక్సేన ఆరాధన, పుణ్యాహ వాచనం, మృత్సంగ్రహణం తదితర క్రతువులతో అంకురార్పణను నిర్వహించారు. అనంతరం శ్రీ పద్మావతి అమ్మవారికి విశేష నీరాజన సమర్పణ గావించారు. తెలంగాణ రాష్ట్రం రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామివారి దేవాలయంలో మహాలింగార్చన భక్తిరస భరితంగా జరిగింది. ఆలయంలో విశేషంగా జరుగుతున్న మాసోత్సవాలలో భాగంగా ప్రాంగణంలోని మండపంలో మృత్తికా శివలింగాలను ఉంచి గణపతి పూజ, పుణ్యాహవచనం, సంకల్ప పూజ, ప్రాణ ప్రతిష్ఠ జరిపారు. ఆపై శివలింగాకారంలో మృత్తికా లింగాలను పేర్చి దీపాలు వెలిగించి భక్తులు ఓం నమశివాయ స్మరణలు చేస్తుండగా మహాలింగార్చనను వేడుకగా పూర్తి చేశారు. తిరుపతి జిల్లా నారాయణవనంలో కొలువైన శ్రీ అవనాక్షమ్మ ఆలయం మహిమాన్వితమైన పుణ్యస్థలిగా ప్రసిద్ధి చెందింది. ఆకాశరాజు ఎలవేల్పు దేవతగా ప్రసిద్ధి చెందిన అవనాక్షమ్మను పద్మావతి శ్రీనివాసుల పరిణయ సమయంలో అమ్మవారిని దర్శించుకున్నట్టు స్థల పురాణం ద్వారా తెలుస్తోంది. ఇంతటి ప్రాశస్త్యం ఉన్న ఈ ఆలయంలో ఆగస్టు 19వ తేదీ నుండి సెప్టెంబర్ 5వ తేదీ వరకు అవనాక్షమ్మ జాతర మహోత్సవాలు వైభవంగా జరగనున్నాయి. ఈ సందర్భంగా శ్రీ అవనాక్షమ్మ ఆలయ విశేషాలు మీకోసం. తిరుపతి జిల్లా నారాయణవనం సమీపంలోని సముదాయం గ్రామంలో కొలువుదీరి భక్తులను కటాక్షిస్తున్న శక్తి రూపిణి శ్రీ అవనాక్షమ్మవారు. ఆకాశరాజు కోటకు సంరక్షణ దేవతగా, నారాయణవనం గ్రామ దేవతగా, ఆకాశరాజు ఇంటి దేవతగా అవనాక్షమ్మ తల్లి పూజలందుకున్నారు. చతుర్ముఖ బ్రహ్మదేవుడు ఇక్కడ అవనాక్షమ్మను ప్రతిష్ఠించినట్లు ఐతిహ్యం. అగస్త్య మహాముని అమ్మవారికి అమ్నాయాక్షి అని నామకరణం చేసినట్లు పురాణాల ద్వారా తెలుస్తోంది. అమ్నాయాక్షి అంటే వేదాలే నేత్రాలుగా కలిగిన తల్లి అని అర్థం. కాలక్రమంలో అమ్మవారు అమ్నాయాక్షి, అవనాక్షిగా, అవనాక్షమ్మగా విఖ్యాతి చెందారు. నారాయణవనాన్ని రాజధానిగా చేసుకుని పరిపాలించిన శ్రీ పద్మావతి అమ్మవారి తండ్రి ఆకాశరాజు ఈ ఆలయంలో అవనాక్షమ్మవారి మరో భారీ విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. తన వివాహానికి ముందు శ్రీ పద్మావతి దేవి అవనాక్షమ్మ ఆలయంలో గౌరీ పూజను నిర్వహించినట్లు భక్తుల విశ్వాసం. అమ్మవారి ఆశీస్సులతోనే శ్రీ పద్మావతి దేవి శ్రీనివాసుడిని పరిణయమాడినట్లు భవిష్యోత్తర పురాణం ద్వారా తెలుస్తోంది. ఇంతటి ప్రాశస్త్యమున్న అవనాక్షమ్మ ఆలయాన్ని నారాయణవనం శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయంతో పాటు 1967వ సంవత్సరం టీటీడీ తన పాలనా పరిధిలోకి తీసుకుంది. ఆలయ గోపురం దాటగానే శాక్తేయ చిహ్న శోభిత ద్వయస్తంభం, త్రిశూల శోభిత బలిపీఠం, అమ్మవారి చరణద్వయం దర్శనమిస్తాయి. అనంతరం పల్లవ, చోళ, విజయనగర రాజుల శిల్ప చాతుర్యాన్ని ప్రతిబింబిస్తూ మహామండపం, ముఖమండపం నిర్మితమై ఉన్నాయి. అంతరాళం దాటి గర్భాలయ ప్రవేశం చేయగానే అరివీర శక్తి స్వరూపినిగా 10 అడుగుల ఎత్తులో 8 చేతులతో ఆయుధధారినిగా, చండ ప్రచండ అగ్ని జ్వాలల నడుమ ఉగ్రరూపినిగా, ఎడమకాలు ఎత్తైన పీఠంపై ఉంచి శిష్ట రక్షణ దుష్ట సంహారినిగా అవనాక్షమ్మ అద్భుత దర్శనం
భక్తులను సంభ్రమాశ్చర్యాలకు గురి చేస్తుంది. ఇంతటి ప్రశస్తి చెందిన అమ్మవారి ఆలయంలో ఏటా టీటీడీ ఆధ్వర్యంలో వార్షిక బ్రహ్మోత్సవాలు, పవిత్రోత్సవాలు, ఇతర ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నారు. నారాయణవనం సమీప ప్రాంతాల ప్రజలతో పాటు తమిళనాడు రాష్ట్రం నుండి భక్తులు విశేషంగా తరలివచ్చి అమ్మవారిని దర్శించుకుంటున్నారు. అలాగే ప్రతి ఏటా వేడుకగా సాగే శ్రీ అవనాక్షమ్మ తల్లి జాతర పేరుతో నిర్వహించే ఉత్సవాలకు పెద్ద ఎత్తున భక్తులు తరలివస్తారు. ఇప్పుడొక చిన్న విరామం. వేగవంతమైన నేటి ఆధునిక కాలానికి తగ్గట్టుగా అంతర్జాలంలో తొలిసారిగా తిరుమల శ్రీవారి అనుగ్రహంతో మీ వీణుల విందుకై ఆధ్యాత్మిక ఆనందానికై వస్తున్న శ్రీవారి మరో శ్రవణ భక్తి తరంగం ఎస్విబిసి ఆన్లైన్ రేడియో. వినరో భాగ్యము, వినరో భాగ్యము విష్ణు కథ. వినండి, విని తరించండి. కేవలం మీ అరచేతిలో నిరంతరం ఉండే మీ మొబైల్ ఫోన్లో ఎస్విబిసి ఆన్లైన్ రేడియో ప్రసారాలు ప్రపంచ వ్యాప్తంగా మీరు ఎక్కడున్నా సరే మీ రోజువారీ పనులు చేస్తూనే శ్రవణానందంగా వింటూ సాగిపోండి. ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందండి. 24 గంటలు ఆన్లైన్లో మీకు తోడుగా ఎస్విబిసి ఆన్లైన్ రేడియో. మరి ఇంకెందుకు ఆలస్యం? వెంటనే మీ మొబైల్లో ఎస్విబిసి యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఎస్విబిసి ఆన్లైన్ రేడియోను ఆలకించండి, ఆస్వాదించండి. తిరుమల శ్రీవారి అనుగ్రహాన్ని పొందండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ద్వారకా తిరుమల మండలం ఐఎస్ఐ జగన్నాథపురం గ్రామంలో కొలువైన శ్రీ లక్ష్మీ నృసింహస్వామివారి ఆలయంలో పవిత్రోత్సవాలు వేడుకగా జరుగుతున్నాయి. ద్వారకా తిరుమల క్షేత్రం అనుబంధంగా ఉన్న ఈ ఆలయంలో దోష నివారణార్థం 3 రోజుల పాటు పవిత్రోత్సవాలను నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా అర్చకులు మహాగణపతి పూజ, సంకల్పం, పుణ్యాహవచనం, ఋత్విక్వరణం, మండపారాధన, అంకురార్పణ, అధివాసాలు, మంత్రపుష్పం, మంగళహారతులు సమర్పించారు. తెలంగాణ రాష్ట్రం నల్గొండ జిల్లా దేవరకొండలో కొలువైన శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరీదేవి ఆలయంలో స్వర్ణ రథోత్సవం ఘనంగా జరిగింది. అమ్మవారికి 2 కోట్ల వ్యయంతో స్వర్ణ రథాన్ని తయారు చేయించారు. ఈ రథం ప్రారంభోత్సవం సందర్భంగా ఆలయంలో పలు విశేష క్రతువులను నిర్వహించారు. 3 రోజుల పాటు నిర్వహించిన క్రతువులలో భాగంగా గణపతి హోమం, బాలా త్రిపుర సుందరి హోమం, 50 హోమగుండాలలో 250 మంది దంపతులు హోమాది క్రతువులను జరుపుకున్నారు. ఆ తర్వాత అమ్మవారిని సర్వాంగ సుందరంగా అలంకరించి స్వర్ణ రథంపై కొలువు తీర్చారు. మేళతాళాలు, మంగళవాయిద్యాల నడుమ అమ్మవారి స్వర్ణ రథోత్సవాన్ని శోభాయమానంగా నిర్వహించారు. ఊరేగింపులో విచిత్ర వేషధారణలు ఆకట్టుకున్నాయి. పరమేశ్వరి అఖిలాండేశ్వరి అగణిత మహిమా రూపిణివే అనుపమ దివ్య గుణైక సుధాంబుధి ఆశ్రిత వత్సల వాసవివే శ్రీ భువనేశ్వరి రాజరాజేశ్వరి వేద సుమార్చిత కన్యకవే కారణ జన్మమునొందిన శ్రీకరి వైశ్య కులోద్భవ వాసవివే కలతలు బాపద కామిత మీయగ కలియుగమందున వెలసితివే కుసుమ శ్రేష్ఠి కుసుమాంబల పుత్రిక పెనుగొండలో జనించితివే పరమేశ్వర సతి పర్వత నందిని పార్వతి అంశను పొందితివే పరి పరి విధముల లీలల చూపుచు జగతిని చల్లగా ప్రోచితివే. వరంగల్ నగరం అదాలత్ సెంటర్లో కొలువైన శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో స్నపనాభిషేకం జరిగింది. మాసోత్సవాలను పురస్కరించుకుని అర్చకులు ప్రాంగణంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన స్నానపీఠంపై శ్రీదేవి భూదేవి సమేత స్వామివారిని వేంచేపు చేశారు. పాలు, పెరుగు, తేనె, కొబ్బరి నీరు తదితర దివ్య పరిమళ ద్రవ్యాలతో స్నపనాభిషేకాన్ని వేడుకగా జరిపి కర్పూర నీరాజనాలు సమర్పించారు. బంగారు మెడలలోన పరమాత్ముడు వాడే సింగారాలు మీద మీద సేయరే చెలులు
బంగారు మెడలలోన పరమాత్ముడు వాడే సింగారాలు మీద మీద సేయరే చెలులు బంగారు మెడలలోన పరమాత్ముడు వాడే పునుగుల నూనె తగనిండానంటుకుని గట్టిగా కస్తూరి అట కలివెట్టి తట్టు పునుగుల నూనె తగనిండానంటుకుని గట్టిగా కస్తూరి అట కలివెట్టి ముట్టులేని పన్నీట మజ్జన మాడెనిదే ముట్టులేని పన్నీట మజ్జన మాడెనిదే వెట్టదీర నిరుదరును విసరరే చెలులు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం మండలం గురువాయిగూడెంలో మద్ది చెట్టులో స్వయంభూగా వెలిసిన శ్రీ ఆంజనేయ స్వామివారికి అభిషేకం ఘనంగా జరిగింది. శ్రావణ మాసం మంగళవారాన్ని పురస్కరించుకుని అర్చకులు ఆలయ ప్రాంగణంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన స్నానపీఠంపై రామబంటు ఉత్సవ మూర్తిని వేంచేపు చేశారు. పలు రకాల విశేష పరిమళ ద్రవ్యాలతో స్వామివారికి అభిషేకం చేసి కర్పూర నీరాజనాలు సమర్పించారు. వరంగల్ జిల్లాలోని ఊకల్లో కొలువైన శ్రీ నాగేంద్ర స్వామివారి దేవాలయంలో స్వామివారి అభిషేకోత్సవం కన్నుల పండుగ జరిగింది. మాసోత్సవాలను పురస్కరించుకుని అర్చకులు శ్రీ నాగేంద్ర స్వామివారికి పలు రకాల ఫలరసాలు, పసుపు, కుంకుమ, విభూది, గంధం తదితర ద్రవ్యాలతో అభిషేకాన్ని వేడుకగా నిర్వహించి కర్పూర హారతలు సమర్పించారు. జటాకటాహ సంభ్రమ భ్రమన్నిలింప నిర్ఝరి విలోల వీచి వల్లరి విరాజమానమూర్ధని ధగద్ధగద్ధగజ్వలల్లలాట పట్ట పావకి కిశోర చంద్రశేఖరే రతి ప్రతిక్షణం మమ హరాధరేంద్ర నందిని విలాస బంధు బంధురస్ఫురదృగంత సంతతి ప్రమోదమాన మానసి కృపాకటాక్ష ధోరణి నిరుద్ధ సుందరాపది కృచిద్దిగంబరే మనో వినోదమేతు వస్తుని జటాభుజంగ పింగళ స్ఫురత్ ఫణామణి ప్రభ కదంబ కుంకుమద్రవ ప్రలిప్త దిగ్వధూముఖి మదాంధ సింధుర స్ఫురత్వగుత్తరీయ మేదురి మనో వినోదమద్భుతం విభర్తు భూత భర్తరి సహస్రలోచన ప్రభృత్య శేషలేఖ శేఖర ప్రసూన ధూళి ధోరణి విధూసరాంఘ్రి పీఠభు భుజంగ రాజమాలయ నిబద్ధ జాటజూటక శ్రియై చిరాయ జాయతాం చకోర బంధుశేఖరః. చిత్తూరు జిల్లాలోని శ్రీ సంతాన వేణుగోపాల స్వామివారి ఆలయంలో కృష్ణ జన్మాష్టమి సంబరాలను వైభవంగా నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలో రుక్మిణి సత్యభామ సమేత శ్రీ సంతాన వేణుగోపాల స్వామి వారికి అభిషేకం నేత్రపర్వంగా జరిగింది. ముందుగా అర్చకులు స్వామి అమ్మవార్ల సన్నిధిలో షోడశోపచార పూజలు పూర్తి చేశారు. ఆపై వేద మంత్రోచ్చారణలు, మంగళ వాయిద్యాల నడుమ స్వామి అమ్మవార్లకు
పంచామృతాలు, పండ్ల రసాలు, పరిమళ ద్రవ్యాలతో ఆగమోక్తంగా అభిషేకాలను నిర్వహించారు. ఆపై స్వామివార్ల దివ్యమూర్తులను పట్టు పీతాంబరాలు, పసిడి ఆభరణాలు, సుగంధ పుష్పమాలలతో దేదీప్యమానంగా అలంకరించి అర్చనాది కైంకర్యాలతో సేవించి హారతులు అందజేశారు. భక్తులు భక్తి తన్మయత్వంతో సంతాన వేణుగోపాలుడి అభిషేక సేవను వీక్షించారు. చిత్తూరు నగర వీధులు అరోంహర నామస్మరణలతో పులకించాయి. నగరంలోని శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారి ఆలయంలో 3 రోజుల పాటు నిర్వహించిన ఆడికృతిక ఉత్సవాలు ఘనంగా ముగిశాయి. ఈ సందర్భంగా వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారికి ఊరేగింపు కోలాహలంగా జరిగింది. స్వామి అమ్మవార్ల ఉత్సవ మూర్తులను బంగారు ఆభరణాలు, పుష్పమాలలతో దివ్యంగా అలంకరించి ప్రత్యేక వాహనంపై ఆసీనును గావించారు. భక్తుల సంబరాలు, కోలాట ప్రదర్శనల నడుమ చిత్తూరు నగర వీధులలో వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్య స్వామివారి ఊరేగింపు వైభవంగా సాగింది. ఓం శక్తి తనయ ఓ కార్తికేయ శివకుమార కరుణించరా, ఓంకార సదయ ఓ సుబ్రహ్మణ్య శ్రీ మురుగ దీవించరా. నిన్ను చేరగనే గిరినెక్కితిరా, భక్తి కావడులా పూజించితిరా, మము కరుణించి కాపాడరా. తిరుపతి జిల్లా గూడూరులోని ఇస్కాన్లో శ్రీకృష్ణ జన్మాష్టమి సంబరాలు భక్తి ప్రధానంగా జరిగాయి. ఈ సందర్భంగా జగన్నాథ, సుభద్ర, బలభద్ర మూర్తులను సర్వశోభిత అలంకరణలతో కొలువు తీర్చారు. అనంతరం బాలకృష్ణ స్వామి వారికి ఇస్కాన్ ప్రతినిధులు అభిషేక కైంకర్యాలను కన్నుల పండుగగా జరిపారు. భక్తులు జయ శ్రీకృష్ణ, శ్రీకృష్ణ శరణం మమ నామస్మరణలతో ఆధ్యాత్మిక ఉల్లాస వాతావరణంలో శ్రీకృష్ణ స్వామివారి అభిషేకోత్సవాన్ని తిలకించి తరించారు. ప్రకాశం జిల్లా ఒంగోలు నగరంలోని శ్రీకృష్ణ మందిరంలో రుక్మిణి కళ్యాణం ఘనంగా జరిగింది. కృష్ణ మందిరంలో 3 రోజుల పాటు సాగిన కృష్ణ జన్మాష్టమి సంబరాలు రుక్మిణి కళ్యాణంతో వైభవంగా ముగిశాయి. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలో ప్రత్యేక వేదికపై రుక్మిణి సత్యభామ సమేత శ్రీకృష్ణ స్వామివారి ఉత్సవ మూర్తులను ముచ్చటైన అలంకరణలతో కొలువు తీర్చి కళ్యాణోత్సవాన్ని సంబరంగా నిర్వహించారు. భక్తులు సామూహిక కృష్ణ ఆరాధనలతో కళ్యాణోత్సవంలో పాల్గొని తీర్థ ప్రసాదాలను స్వీకరించారు. చిత్తూరు జిల్లా బైరెడ్డిపల్లి మండలం మురారి గ్రామంలోని శ్రీ ఓబులేశ్వర స్వామివారి ఆలయం గోవిందనామస్మరణలతో మార్మోగింది. శ్రీ వెంకటేశ్వర స్వామివారు ఓబులేశ్వరుడిగా పూజలు అందుకుంటున్న ఈ ఆలయంలో శ్రావణ మాసోత్సవాలు మంగళకరంగా జరుగుతున్నాయి. మాస పూజలో భాగంగా స్వామివారికి కళ్యాణం ఘనంగా జరిగింది. శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ ఓబులేశ్వరుని ఉత్సవ మూర్తులను సర్వాభరణ భూషితంగా అలంకరించి కళ్యాణ వేదికపై కొలువు తీర్చారు. అర్చకులు ఆగమ కైంకర్యాలతో సేవించి సంకల్ప పూజలతో వేదమంత్రోచ్చారణలు, మంగళ వాయిద్యాల నడుమ శాస్త్రోక్తంగా స్వామి అమ్మవార్లకు కళ్యాణోత్సవాలు నిర్వహించి కర్పూర హారతులు అందజేశారు. చిత్తూరు నగరం సంతపేటలోని శ్రీ కరుమారియమ్మ ఆలయంలో శ్రావణ మాసోత్సవాలు మంగళకరంగా కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా అమ్మవారికి నేత్రాక్షి అలంకరణ విశేషంగా జరిగింది. తెల్లవారుజామునే అమ్మవారికి ఏకాంతంగా అభిషేకాలను జరిపారు. అనంతరం అమ్మవారి దివ్యమంగళమూర్తిని శోభాయమాన అలంకరణలో మంగళ ద్రవ్యాలు, బంగారు ఆభరణాలతో దేదీప్యమానంగా నేత్రాక్షి అమ్మవారికి అలంకరించి విశేష పూజలను నిర్వహించారు. ఆపై అమ్మవారికి మహామంగళ హారతులు అందజేసి భక్తులకు దర్శనం కల్పించారు. ప్రకాశం జిల్లా ఒంగోలులోని శ్రీ గాయత్రి అనుగ్రహ పీఠం జీర్ణోద్ధరణ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా పీఠం ఆవరణలో ముందుగా శ్రావణ మాసాన్ని పురస్కరించుకుని శ్రావణ లక్ష్మి, వరలక్ష్మి వ్రత వేడుకలను శ్రద్ధగా జరిపారు. అనంతరం తులసికోటకు పూజలు నిర్వహించారు. ఆపై లోక కళ్యాణాన్ని కాంక్షిస్తూ పీఠం ఆవరణలో శ్రీ గాయత్రి మహాయజ్ఞాన్ని వేదోక్తంగా నిర్వహించి పూర్ణాహుతి సమర్పించారు. భక్తులు అధిక సంఖ్యలో గాయత్రీదేవి హోమంలో పాల్గొన్నారు. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు మధ్యాహ్నం 1 గంటకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్ళీ కలుసుకుందాం.
ఓం నమో వెంకటేశాయ.